ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము. ఒక చిన్న మాట, 35వ అధ్యాయము అంత చదవాలని నాకైతే కోరిక ఉంది. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. కొంచెం లేట్ అయినప్పటికీ చదివించడానికి గల కారణం ఏంటంటే మీరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారని. లేకపోతే నేను చెప్పిందంతా కూడా గ్రీకు లాటిన్ భాషలాగా అయిపోతుందేమో ఒక్కోసారి. అందుకని మనం చదువుతున్నప్పుడు అర్థం చేసుకుంటూ ముందుకు వెళదాం. ఎక్కువ మొత్తం అధ్యాయం అంతా చదవకుండా మనం కొంత భాగాల నుంచి మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. 8వ వచనం నుండి 16వ వచనం దాకా చూద్దాం. మొదటిది నేను చదువుతాను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుటలేదు. పదవ వచనం, గుడారములలోనే నివసించుచున్నాము. అంతట యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగానున్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందల కడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు. పదహారవ వచనం చివరిగా దాన్ని ముగిస్తాను నేను. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినుకున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగుదాం. అందరం కలిసి కళ్ళు మూసుకొని దేవుని వైపు మన మనసును లగ్నం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాల దగ్గరికి మరొకసారి వస్తున్నాం నాయన. ఉట్టివారము మట్టి వంటి వారం ప్రభువా, నీవు నీ ఆత్మను ఊదితే తప్పితే మాలో జీవం లేదు నాయన. మాతో మీరు మాట్లాడండి, మమ్ములను దర్శించండి. ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరిగిన ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అర్పించిన కానుకలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నూతనముగా నీ ఆత్మను మా మీద కుమ్మరించి నూతనముగా మీరు మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి నేను విశాఖపట్నం ట్రైనింగ్ కోసం అక్కడ వెళ్ళాను. విశాఖపట్నం వెళ్తే ఒక 6 మాసాలు నేను అక్కడే ఉండాలి. సుమారుగా ఇది జరిగి 10వ సంవత్సరం 10-11 మధ్య, అంటే 15 సంవత్సరాల కింద సంఘటన జ్ఞాపకం చేసుకుని చెప్తా ఉన్నా. 6 నెలలు ఉండడానికి ఎవరు ఇల్లు ఇవ్వడంలా. నేను పలానా ఉద్యోగానికి నేను సెలెక్ట్ అయ్యానని చెప్పడం బాగుండదు. అందుకని ఎక్కడైతే క్రైస్తవ గృహాలు ఉన్నాయో, మందిరాలు ఉన్నాయో అక్కడ అడగటం మొదలుపెట్టాను. చాలామంది మొహం మీదే తలిపేశారు.
కొంతమంది క్రొత్తవారు విశాఖపట్నం కదా, మోసం చేసేవాళ్ళు వస్తారు అని చెప్పి వాళ్ళకున్న ఆలోచనలు వాళ్ళు చేసిందే తప్పు అని కూడా మనం చెప్పలేం. ఒకసారి ఒక అనుభవం, చివరి అనుభవంలో దేవుడు ఆ రోజు నాతో మాట్లాడి మరొకసారి నేను ప్రయత్నం చేసే క్రమంలో ఎంఈపీ కాలనీ అనే దాంట్లోకి వెళ్ళాను. నేను నా స్నేహితుడిద్దరం బైక్ వేసుకుని వెళ్ళాం. కారు వెనక పెద్ద అక్షరాలు 4 లైన్లు రాసి ఉంది వాక్యం, దేవుని వాక్యం. మహా సహజంగా 1 లైన్ 2 లైన్లు ఉంటుంది. కారు వెనక అద్దమంతా, ఆల్టో కారు మొత్తం అద్దమంతా పెద్ద పెద్ద వాక్యాలు రాసింది. అబ్బో వీళ్ళెవరో తీవ్రవాదుల్లాగా ఉన్నారు అనుకున్నా నేను చూసి మనసులో. ఆ 4 ఆ వాక్యాలు చూసినాక అక్కడ పిల్లలు ఆడుకుంటున్న పిల్లలకి చెప్పాను నేను, అబ్బాయి ఈ కారు ఎవరిది, ఈ ప్రాంతంలో ఎక్కడన్నా రెంటెడ్ హౌసెస్ ఉన్నాయా అని అడిగాను. అడిగితే నాతో మాట్లాడుతుండగానే ఒకడు లోపలికి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నా భయం ఏంటంటే బయట నుంచి వచ్చి ఈ పిల్లలతో మాట్లాడుతున్నాడు, వీడు పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాడు అని చెప్పి నాతో అంటారని చెప్పి నా బాధ నాకు. ఒకసారి కొంచెం భయపడ్డా, వీడు నేను మాట్లాడక ముందు వెళ్ళిపోయాడు లోపలికి అని. లోపల నుంచి లుంగి మీద ఉన్నట్టున్నాడు ఒక అతను, అలాగే వచ్చేసాడు బయటికి. ఎవరు తమ్ముడు, ఎవరు అనుకుంటూ వచ్చాడు. మేము భయంగా రోడ్డు మీద ఉన్నాం. రండి లోపలికి రండి అని లోపలికి తీసుకెళ్ళాడు. మేమెవరో తెలియదు. ఇక్కడ ఇంటి కోసం వెతుకుతున్నామండి. ఇంట్లో ఎక్కడి నుంచి వచ్చారు మీరు అన్నీ అడిగేస్తున్నాడు. ఈలోపు తన భార్య బయట నుంచి ఏదో కూరగాయలు తీసుకొని వస్తున్నట్టుంది, బయట నుంచి వచ్చింది. వాళ్ళు క్రైస్తవులు, నేను కూడా క్రైస్తవుడిని, ఇద్దరికి అర్థమైపోయి అలాగే సంభాషణ ఆరంభమయ్యి 1 గంటన్నర సేపు వెళ్ళిపోయింది. కాసేపటికి భోజనం తెచ్చి పెట్టేశారు. తన భార్యలు ముందుకు తెచ్చి పెట్టేసింది. తినండి అయ్యా, మీరు అందరి నుంచి వచ్చారు, ఇల్లు ఎతుకుదాంలే, ఏం పర్వాలేదు, మీరు అసలు ఇంకా ఆలోచించబాకండి అని చెప్పి నన్ను తీసుకొని వచ్చారు. ఎంతో ప్రార్థన చేసి నేను ఆ ప్రాంతంలో ఇల్లు కోసం నేను సుమారుగా 15 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నా, దేవుడు నడిపించాలి ఒక చోటకని. నా రూమ్లో ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నా నీకేం పిచ్చి అంటన్నా, ప్రార్థన చేస్తే రూమ్ ఎక్కడ దొరికిద్ది, నువ్వేంది స్టాండర్డ్గా నా దగ్గరే ఉండాలని డిసైడ్ అయినట్టుండవే, నువ్వు వెళ్ళేటట్లేవని వాడి బాధ వాడు నా మీద చూపిస్తూ ఉన్నాడు. సరే వాడు కూడా నా ప్రక్కన చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి ఇతనికి ఎక్కడో పరిచయం ఉందంట. అన్నాడు ఒకటి మాట, అన్నా భలే ఇంట్లో పడ్డావు నువ్వు, అసలు ఇతను సహాయం చెయ్యి కాదు, ఇతను ఆదరించినటువంటి వ్యక్తి లేడు, ఇతనికి పరిచయం అవ్వాలి కానీ ఇంటికి పరిచయం అవ్వాలి, ఈ ఇంట్లో భోంచేయని వ్యక్తి ఎవరు లేరన్నా అని చెప్పాడు. దేవుడు ఒక ప్రార్థన చేసినాక నా వ్యక్తిగత జీవితానికి ముడి చేసిన, అనుబంధం చేసిన ఒక ఆత్మీయ కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత కొంతకాలం వాళ్ళతో పరిచయం ఏర్పడిపోయింది. అన్నాన్ని పిలవటం మొదలేశాను, ఆ వదినమ్మ అని పిలవటం మొదలేశాను. సార్ నేను వెళ్ళినందుకు వారి కుటుంబంలో ఒక పెద్ద సమస్య ఎప్పటి నుంచో నలుగుతుందంట. నేను వెళ్ళిన వెంటనే వాళ్ళకి ఆ మబ్బులన్నీ తెరిచిపోయి, మబ్బులన్నీ విడిపోయి నేనే వాళ్ళకి జవాబుగా కనపడ్డాను. అది వాళ్ళ వైపు నుంచి జరుగుతూ ఉంది. సరే నా వైపు కాస్త పరిచయం అయిపోయిన తర్వాత వారి ఫంక్షన్స్ అన్నిటికీ నన్ను పిలవడం మొదలేశారు. అయ్యా నువ్వు అడుగు పెట్టి మేము నలిగిపోతున్నాం, మా కుటుంబంలో ఇద్దరం కూడా గొడవలు అవుతా ఉన్నాయి, పిల్లల భవిష్యత్తు ఎలా చేయాలి, ఏ అడుగులు వేయాలని. అందుకని నువ్వు దేవుడు నిన్ను పంపించాడని చెప్పి ప్రతి క్రైసిస్లో ఒక ముఖ్యమైన మూల నిర్ణయాలు తీసుకునేటప్పుడు తెలియకుండా నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్తా ఉన్నా. వాళ్ళు కూడా అలాగే నన్ను పిలిచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలన్నింటిని అబ్జర్వ్ చేసిన ఒకసారి. పుట్టినరోజు జరగాలంటే దైవ సేవకుని పిలిచి ఒక అనాథ ఆశ్రయంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు, ఒక వృద్ధాశ్రయం పెట్టుకుంటారు. కుటుంబాలన్నీ ఒకే తాటి మీదకి వచ్చేసేయి. వారందరికి అన్నం పెడతా ఉంటే నేను అలాగే చూస్తూ ఉండేవాడిని. నేను చాలా నేర్చుకున్నా. ఒకవేళ నా భార్యని, నాకు తల్లి లేదు, 20 సంవత్సరాల కింద చనిపోయింది, ఒక ఆడపిల్లని ఎలా చూడాలో కూడా నాకు తెలిసేది కాదు పెళ్ళైన తర్వాత. వీళ్ళని చూసిన తర్వాత ఇలా ఉండాలని కూడా నేర్చుకున్నాను నేను వ్యక్తిగతంగా. మా మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కూడా ఆ కుటుంబమే కూర్చొని మా ఇద్దరితో మాట్లాడి, ఇద్దరు అధికారులు, పెద్ద అధికారులు కాబట్టి మిగిలిన వాళ్ళు చెప్పగలిగేవాళ్ళు కాదు.
ఆ కుటుంబము వాళ్ళ బిడ్డలను చూచినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఏ వండర్ఫుల్ ఒక కుటుంబము దేవుడు నాకు పరిచయం చేశాడు. దైవికమైన పరిచయాలు, రక్త సంబంధాలు కూడా నిలబడలేని పరిస్థితిలో వాళ్ళు నిలబడ్డారు నా జీవితంలో. ఇక్కడ కూడా దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక కుటుంబీకులను తీసుకొని వచ్చి ఇశ్రాయేలీల మధ్య పెట్టాడు. దేవుడు ఆకర్షించబడ్డాడు ఆ కుటుంబాన్ని చూసి. వారి పేరే రేఖాబీయులు. చెప్పండి ఒకసారి. విన్నారు కదా ఈ మాట, ఇంతకుముందు కొన్ని వినుంటారు. విన్నవాళ్ళు చేయొద్దండి. రైట్, చాలా తక్కువ మంది కాబట్టి నోటికి ఈ మాటని అలవాటు చేసుకుందాం. రేఖాబీయులు చెప్పండి అందరు ఒకసారి. రేఖాబీయులు, వీరి పితరుడు యెహోనాదాబు. ఆ మాట కూడా చెప్పండి. యెహోనాదాబు, రేఖాబీయులు. ఇశ్రాయేలీయులు మొదటి అధ్యాయంలో యెహోయాకీము పరిపాలిస్తున్నాడు. ఈ ఇర్మియా గ్రంథాన్ని రాజుల యొక్క గ్రంథాలు దగ్గర ఏ రాజు దగ్గర ఉన్నాడో ఈ ప్రవక్త చూసుకోవాలి మనం. యెహోయాకీము పరిపాలిస్తా ఉన్నాడు. ఇజ్రాయేలు చిన్న ఉపోద్ఘాతం చెప్పి దీని దగ్గరికి నేను వెళతాను. ఇశ్రాయేలీలు 2 భాగాలు అయిపోయారు. ఉత్తర భాగం, దక్షిణ భాగం అయిపోయారు. పై భాగాన్ని ఇశ్రాయేల్ దేశం అన్నాం, కింద భాగాన్ని యోధా దేశం అన్నాం. ఇశ్రాయేల్ దేశంలో 10 వంశాలు ఉన్నాయి, 10 గోత్రాలు ఉన్నాయి పై దేశంలో. కింద దేశంలో 2 గోత్రాలు ఉన్నాయి. ప్రధానమైనది యోధా గోత్రం కాబట్టి దీనికి యోధా దేశం అని పేరు పెట్టారు. పై గోత్రంలో 20 రాజులు పరిపాలించారు పై దేశంలో. కింద దేశంలో 20 రాజులు పరిపాలించారు. అర్థమవుతుంది నేను చెప్తుంది? ఇశ్రాయేలుని పరిపాలించింది విభజన తర్వాత 40 రాజులు పరిపాలించారు. పై దేశం అంటే మీకు అర్థం కావాలంటే తెలంగాణలో 20 ముఖ్యమంత్రులు, ఆంధ్రాలో 20 ముఖ్యమంత్రులు అనుకోండి. వారు 20 మంది T20 టీమ్స్ అన్నమాట. ఇవన్నీ పైన 20 కింగ్స్ ఉన్నారు, కింద కూడా 20 కింగ్స్ ఉన్నారు. వీరిలో ఇశ్రాయేలీల యొక్క రాజులలో మధ్యలో యోహు అనేటువంటి రాజు వస్తాడు. పై దేశంలో యోహు అనే రాజు వస్తాడు. ఆ సమయంలో కనపడినటువంటి యెహోనాదాబు గురించి మరలా ఇక్కడ యెహోయాకీము పరిపాలన కింద చెప్తారు. యెహోయాకీము అనేటువంటి రాజు యోధారాజు. ఇతను కింద దేశంలో ఉన్నటువంటి యోధారాజు. ఈ యోధారాజు 16వ రాజు యోషియా అనేటువంటి కుమారుడు యెహోయాకీము. 16వ రాజు యోషియా, 17వ రాజు యెహోయాహాజు, 18వ రాజు యెహోయాకీము, 19వ రాజు యెహోయాకీను, 20వ రాజు సిద్కియా. సరే, మీకు అంత గందరగోళంగా ఉంటే ఇతను సుమారుగా 18వ రాజు. 18వ రాజు పరిపాలిస్తున్నప్పుడు ఇర్మియా బ్రతికున్నాడు, ప్రవచనాలు చెప్తా ఉన్నాడు, ప్రవక్త కాబట్టి. ఈ 18వ రాజు పరిపాలిస్తా ఉన్న సమయంలో 18వ రాజు అని ఎందుకు తెచ్చానంటే 1 నుండి సౌలు, దావీదు, సొలొమోను ఉమ్మడి రాజ్యం, కలిసి ఉన్న రాజ్యం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా కలిసి ఉన్న రాజ్యం విడిపోయిన తర్వాత 1 నుంచి లెక్క పెడితే 18వ రాజు తర్వాత రాజ్యం పతనం అయిపోతా ఉంది. ఒక వారసత్వంగా వచ్చేటువంటి రాజ్యం పతనం అయిపోతా ఉంది. ఈ రాజు పోతే నెక్స్ట్ రాజు ఇంకా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రజలు కూడా విగ్రహాలు తెచ్చి పెట్టుకుంటా ఉన్నారు. అంటే పతనావస్థలో ఉన్నటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక రాజ్యం, దేవుని ఎన్నుకోబడిన ప్రజల మధ్య ఉన్నటువంటి ఆ ప్రజలతో ఉన్న రాజ్యం పతనావస్థలో ఉన్నప్పుడు పరలోకము నుండి దేవుడు ఈ ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబం మీదకి ఆయన దృష్టి వెళ్ళింది. మీకు అర్థమవుతుంది? ఇది బ్యాక్గ్రౌండ్. ఇశ్రాయేలీలు దేవునితో చేయి కలుపుకున్నవారు. దేవుడు ఇష్టపడి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఇశ్రాయేలీలకు. అది మన భాషలో చెప్పాలంటే ఆయన ఇష్టపడి ఇది నా కుటుంబం, నేను ఏర్పాటు చేసుకున్న జనాంగం, ఇది నా సంఘం అన్నట్లుగా వాళ్ళతో ఉంటే వీళ్ళందరూ పతనం అయిపోతా ఉన్నారు. వీరి మధ్య తిరుగుతూ సంచారం చేస్తున్న ఒక కుటుంబాన్ని దేవుడు దృష్టి పెట్టాడు. వాళ్ళకి ఇర్మియాతో మాట్లాడాడు. ఇర్మియా, నువ్వు వెళ్ళి
ఆ రేఖాబీయుల కుటుంబాలందరినీ తీసుకొని రా. అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు రేఖాబీయులు అంటే, మోషే మామ అయిన మిద్యాను, ఇత్రో అనేటువంటి ఆ మిద్యానులో నుంచి ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఐగుప్తులో నుంచి ప్రయాణమవుతూ వస్తూ ఉంటే వారితో పాటు కలిసి ఆ దేవుడు మాకు బాగున్నాడు, ఈ దేవుడు నిజమైన దేవుడు, ఈ దేవుని కార్యాలు గొప్ప కార్యాలు, ఇతనే దేవుడు అనుకొని వీరితో వెంబడించి వీరితో కలిసి ప్రయాణం చేశారు. వీళ్ళు సుమారు 40 ఏళ్ళు వీళ్ళు ప్రయాణం చేశారు. వీళ్ళు ఇజ్రాయేలీలు కాదు. కొంతమంది పండితులు ఇజ్రాయేలీలు అని చెప్తున్నారు, కానీ ఎక్కువ మంది వీళ్ళు ఇజ్రాయేలీలు కాదు. ఆ రెఫరెన్స్లు ఇప్పుడు టైం కాదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఆ మిద్యానీయులైనటువంటి చిన్న కుటుంబము ఇశ్రాయేలీలతో కలిసి అన్ని అద్భుతాల్లో పాలు పంచుకున్నారు. ఆ కనాను దేశంలోకి ప్రవేశించారు. వారితో పాటు ఇజ్రాయెల్ దేశాల్లో నివసిస్తూ ఉన్నారు. వీళ్ళు వాళ్ళ మీదకు దృష్టి వెళ్ళి ఇర్మియాతో చెప్తాడు, వాళ్ళని తీసుకొని రానంటాడు. వాళ్ళని దేవాలయంలోని తీసుకొని వచ్చి దేవాలయంలో గదిలో కూర్చోబెడతారు వారిని. మీకు కథలాగానే చెప్తా ఉన్నా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రేఖాబీయులనే కుటుంబాలను తీసుకొని రా ఇర్మియా అంటే ఇర్మియా తీసుకొని వచ్చాడు. వాళ్ళందరినీ పిలిపించాడు, వాళ్ళందరినీ దేవాలయంలో పెట్టించేశాడు. వాళ్ళ ముందు టేబుల్స్ పెట్టి చక్కగా ద్రాక్షారసు గిన్నెల్లో పోసి మీరు తాగండి అని ఇర్మియా వారితో చెప్తాడు. వారు మాట్లాడిన మాటలు మనం చదువుకున్నాం. వారు మాట్లాడిన మాటలు చూడండి, 6వ వచనం. మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. ఇర్మియా వచ్చి దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా ఇర్మియా వచ్చి బయలుదేరి వీరిని పిలిచి వీరి ముందు ద్రాక్షారసం పెట్టి తాగమంటే వీళ్ళు చెబుతున్న మాట ఏంటో తెలుసా? మా పితరుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించాడు ఈ తాగొద్దని, మేము త్రాగం. అసలు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు. ఇంకా ఏం చెప్పాడో చూద్దాం అక్కడ. మరియు మీరు 7వ వచనం, ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చే దేశములో దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసించవలనని మాకు ఆజ్ఞాపించేది. వీళ్ళు చెప్తున్నారు ఇర్మియాతోటి, మీరు ఆ సన్నివేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియాతో ఈ రేఖాబీయులు కుటుంబీకులు చెప్తున్నారు, మా పూర్వీకుడైన యెహోనాదాబు మాకు చెప్పాడు. 3 మాటల్లో దీన్ని మీకు చెప్తాను. 1, మీరు ద్రాక్షారసం త్రాగొద్దు. త్రాగకుండా ఉండడమే కాదు, ద్రాక్ష తోటలు కూడా మీరు వేయొద్దు. 2వది, మీరు ఇళ్ళు కట్టుకోవద్దు, మీరు గుడారాలు వేసుకొని నివసించండి. 3వది, మీరు పొలాలకు విత్తనాలు నాటవద్దు. అసలు ఎలాగా ఈ అంశాలు వచ్చినాయో నాకైతే అర్థం కాలేదు. యెహోనాదాబు ఎందుకు ఇవి తీసుకొచ్చాడో, ఒక దైవికమైనటువంటి వ్యక్తులకు ఉండాల్సినటువంటి దేవుని నిబంధన, ప్రజలకు ఉండాల్సినటువంటి ఈ యొక్క సిద్ధాంతాలు యెహోనాదాబు వారి కుటుంబీకులకు చెప్పాడంట. అయ్యా, మనం వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నాం, ఈ దేవుని ప్రజలతో మనం ఉంటున్నాం, ఈ దేవుని బిడ్డలతో మనం ఉంటున్నాం, ఈ దేవుని కోరుకొని మనం వీళ్ళ వెంట వచ్చాం. ఇదిగో మీరు గుడారాల్లో నివసించండి, పరవాసులుగా మీరు నివసించాలి. స్థిరం పడిపోయి మీరు ఉండడానికి వీల్లేదు. మీరు పొలాలు నాటుకుంటూ తిండి మీద, అంటే ఏది కూడా స్థిరత్వం, ఇదే భూమి శాశ్వతం అన్నట్టుగా మీరు ఉండడానికి వీల్లేదు. మీరు పరవాసులుగా, అంటే ద మైండ్ సెట్ ఆఫ్ ఆ ట్రావెలర్, ఆ క్యారవాన్, అంటే ఉన్న పొలాన్ని అద్దెకెళ్ళి ఇంట్లో ఉన్నట్టుగా, ఎప్పుడైతే ఖాళీ చేస్తామన్నట్టుగా సర్దుకొని ఉంటాం మనం, అలాగా మీరు ఉండాలి అనేటువంటిది చెప్పినప్పుడు వారు చెప్తున్నారు 8వ వచనం. కావున మా పితరుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము. ఏం చెప్పారండి అసలు? నేను ఇంకో మాట చెప్తాను. యెహోనాదాబు మాకు చెప్పాడు అంటున్నారు వీళ్ళు.
యెహోనాదాబు చెప్పింది, నేను ఇందాక ఇతను 18వ రాజు పైన సుమారుగా ఒక 9 రాజులు పైన ఉన్నప్పుడు యెహోనాదాబు బ్రతికున్నాడు. యేహూ అనేటువంటి రాజు కాలంలో యెహోనాదాబు బ్రతికున్నాడు. ఇక్కడే ఇర్మియా 2వ రాజుల గ్రంథం 15-13 అధ్యాయాల్లో మనకు ఉంటుంది. యెహోనాదాబు సుమారుగా పైన ఉన్నటువంటి ఒక 1/2 డజన్ పైన రాజుల ముందు బ్రతికున్నటువంటి వ్యక్తి వీళ్ళకి చెబితే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. సుమారుగా లెక్క కడితే 250 నుంచి 300 సంవత్సరాలు గడిచిందంట యెహోనాదాబు చనిపోయి. అంటే మా పితరుడు 250-300 సంవత్సరాల క్రితం మాకు చెప్పినటువంటి మాటలు అని వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఇది నా పాయింట్, మీరు క్యాచ్ చేయాల్సింది. నియర్లీ 300 ఇయర్స్, 300 సంవత్సరాల తర్వాత వీరు మాట్లాడుతున్నారు ఇర్మియాతోటి. దేవుని సమక్షంలో, దేవుని మందిరంలో వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మా పితరుడు ఎప్పుడో చెప్పాడు ఈ మాట, మేము ఇప్పటికి కూడా మేము వాటిని తాగుట లేదు, మేము ఇళ్ళు కట్టుకొనటం లేదు. 9వ వచనం 3వ లైన్లో, ఇండ్లు కట్టుకొనటం లేదు, మేము ద్రాక్షారసం త్రాగుట లేదు. 9వ వచనంలో ఇండ్లు కట్టుకొనటం లేదు. చివరిలో మేము విత్తనము చల్లుట, మేము కట్టుకోవడం లేదు, మేము త్రాగడం లేదు, మేము విత్తనము. నన్ను ఆకర్షించిన భాగం ఏంటంటే, తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు చెబితే పిల్లలు వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, మీ తరం వేరు, మా తరం వేరు, మీకు తెలియదులే, అయినా పాత చింతకాయ పచ్చడి మాకెందుకు. 2 పిల్లలు ఉంటే ఒకళ్ళు వింటారు, ఒకళ్ళు వినరు. ఒకవేళ ఆ తల్లిదండ్రుల పిల్లలు మంచివారై చక్కగా మా తల్లిదండ్రులు చెప్పారని చెబితే వారి పిల్లలు అమ్మమ్మ నాయనమ్మ కథలు మాకు చెప్పాకుండాని అంటారు. 300 సంవత్సరాలు గడిచిన తర్వాత, 250-300 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎంత స్వచ్ఛంగా మీరు చెప్తున్నారంటే, రేఖాబీలు, మేము మా పితరుడైన యెహోనాదాబు చెప్పినట్లుగా మేము త్రాగుటలేదు, మేము ఇళ్ళు కట్టుకొనటలేదు, మేము విత్తనాలు చల్లుట లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దిస్ హ్యాస్ ఛాలెంజ్డ్, ఇది సవాల్ చేసింది, దేవుణ్ణి ఆకర్షించింది. ఇర్మియా వారిని తీసుకురా అన్నాడు. ఒక పరీక్ష పెట్టాడు వాళ్ళకి. వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్తున్నారంటే, సహజంగా మీ అయ్యగారు ఈ వారం అంతా కూడా బైబిల్ చదివిన వాళ్ళు, లేకపోతే ఇన్ని అధ్యాయాలని కాకపోయినా 1 గంట సేపు ధ్యానం చేసి బైబిల్ని పెట్టుకున్న వాళ్ళు చేతులు ఎత్తనంటే ఎత్తుతామొద్దా, ఎత్తితేమన్నాం, ఒక రోజు చేయలేదు కదా, 6 రోజులే కదా చేసింది, 5 రోజులే కదా చేసింది, ప్రార్థన చేసుకోలేదు కదా. మనకంటూ గిల్టీ ఉంటుంది. నాకైనా మీకైనా ఖచ్చితంగా చేశాము అన్నది మనం చెప్పలేం. ప్రతి నెల కూడా నా ఇంట్లోకి వచ్చే ప్రతి ఆదాయంలో నుంచి 10వ భాగం అలా తీస్తున్నానా నా దేవునికి అని అంటే గట్టిగా చెప్పగలమా? చెప్పలేం. ప్రార్థన చేస్తున్నామని చెప్పగలమా? చెప్పలేం. వీళ్ళేంటండి 300 సంవత్సరాల తర్వాత మేమెవరమే తాగడం లేదు, మేము ఇళ్ళు కట్టుకోవడం లేదు అంటే 300 సంవత్సరాలు వీళ్ళు గుడారాల్లోనే బ్రతుకుతా ఉన్నారు. ఏసీ లేకపోతే మనం రాలేం, కొద్దిగా దూరం అయితే మనం రాలేం. 2వ రోజు ప్రార్థన పెడితే నిన్నేగా ప్రార్థన అయిందని అంటాం. దేవర్ అబ్సల్యూట్ ఒబీడియన్స్. అసలు ఏం మాట్లాడకుండా వారు ఎంతగా వారు విధేయత చూపించారో నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. అసలు నన్నేంటి, మన దేవుడిని ఆశ్చర్యపరిచింది. ఇర్మియా, రేఖాబీలను తీసుకురా, ఈ ప్రజలకు బుద్ధి చెప్పాలంటే, నేను ఎవరితో నిబంధన చేశాను వారికి బుద్ధి రావాలంటే, వారికి గుణపాఠం చెప్పాలంటే, అదిగో ఆ రేఖాబీలను తీసుకొని నీవు రా. వారిని మందిరంలో పెట్టి పెద్ద ప్రవక్త ఇర్మియా, దేవుని ప్రతినిధి ఇర్మియా మీరు తాగండి అని అంటే ద్రాక్షారసం. వారన్న మాట ఏంటంటే, ద్రాక్షారసం అనేది మనం రొట్టె ద్రాక్షారసం ఆ సందర్భం తెచ్చి ఇక్కడ వాళ్ళ సాంప్రదాయాలు, నేను మీ ఇంటికి వస్తే టీ ఇస్తారు, ఇప్పుడు కాఫీ ఇచ్చారు. ఇది సాంప్రదాయంలో ఉన్నటువంటి అనుకూలత. కొన్ని చోట్ల అసలు టీ నిషేధం ఉంటుంది.
వాళ్ళకి అది తప్పు, ఇదేమి యూనివర్సల్ మిస్టేక్స్ సిన్స్ లాగా చూడడానికి వీల్లేదు వీటిని. ద్రాక్షారసం యూదుల సాంప్రదాయంలో వారు అది తీసుకోవడం, ద్రాక్ష గానుగును వారు తొక్కుకోవడం, ఇదంతా కూడా వారి కల్చర్లో, వాళ్ళ ఫుడ్ కల్చర్లో ఉంది అది. కానీ ఒక లైన్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఒక విశ్వాసంలో ఒక అడుగు వేశాడు. 5ంటికి లేచి మీరు అరగంట ప్రార్థన చేయనంటే కొంతమంది తల్లులు, కొంతమంది మీలో 1 గంట కాదు ఇంకొక అరగంట నేను చేస్తానని ఎక్స్ట్రా స్టెప్ తీసుకున్న విశ్వాసులు ఉంటారు సంఘాలు. అటువంటి వారి యొక్క ఆ కుటుంబాల చరిత్ర వెంటనే మనకు తెలియకపోవచ్చు, కానీ ఒక 20-30 ఏళ్ల తర్వాత దీని ప్రభావం మనకు తెలుస్తూ ఉంటుంది. యెహోనాబాదు వారికి చెప్పారు, మీరెవ్వరు ముట్టుకోవడానికి వీల్లేదు. మనం ఒక పరిశుద్ధమైన దేవుని వెంబడిస్తున్న ఆ ప్రజల మధ్య మనం ఉంటున్నాం. వారందరూ పాడైనా మనకు అనవసరం, మీరు మాత్రం దీన్ని పాటించాలన్నారు. వీళ్ళు దీన్ని పాటిస్తూ ఉన్నారు. ఇర్మియాతో చెప్తున్నారు, మేము త్రాగటం లేదు. కుటుంబం అంతా కూర్చొని, మీ అమ్మగారు ఏదన్నా బయట ఉన్నప్పుడు అడుగుతా, మందిరం అయిపోయి అమ్మ ప్రార్థన చేసుకుంటున్నారా అని అంటే అలవాటుకి చెప్పేస్తాం, చేసుకుంటున్నామమ్మా అంటాం. కానీ అసలు నిలబడి చేసుకుంటున్నావా అని అంటే చెప్పగలం మనం? ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు ఇలాగ చెప్పగలుగుతున్నారు అని అంటే నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. పరవాసులుగా ఎలా బ్రతకాలో, ప్రభువు నమ్ముకొని పరలోక యాత్రికులుగా ఎలా బ్రతకాలో వీరు నేర్పిస్తూ ఉన్నారు మన జీవితాలకు. తర్వాత రెండోది, 300 సంవత్సరాల్లో కూడా వారికి చెక్కు చెదరని ఆ స్వచ్ఛమైనటువంటి తీర్మానంలో వాళ్ళు ఉన్నారు. రెండోది నాకు అర్థమైంది, చూడండి 8వ వచనంలో, కావున మా పితరుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో, చాలు, రెండో మాట మనం పట్టుకుందాం. పరవాసుల యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నారు. రెండోది, ప్రతి విషయాల్లో కొన్ని చెబితే మనం కొన్ని వింటాం, కొన్ని వినం, సహజం అది. ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, కొద్దిగా బైబిల్ చదవటం తగ్గొచ్చు. లేకపోతే కొన్ని విషయాల్లో మనం పాపాన్ని జయిస్తాం, కొన్ని విషయాల్లో అదేం పర్వాలేదులే అన్నట్టుకుంటాం. వీళ్ళ దగ్గర నేను గమనించింది ఏంటంటే, ఆ కుటుంబీకులు మరి ఇన్ని 100 సంవత్సరాల తర్వాత పిల్లలు పెరుగుతూ ఉంటే అందరంట మనవరాళ్ళు, ముని మనవరాళ్ళకి అక్కడి నుంచి అందరు కూడా సమస్తమైన విషయాల్లో ఏదైతే చెప్పబడిందో, నాకు బైబిల్లో ఒక మాట గుర్తుకొస్తుంది, అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్క దాంట్లో తప్పిపోతే ఏమైద్ది? అన్ని తప్పిపోయినట్టే. వీళ్ళు అంటున్నారు, మేము ఒకటి కాదు, మేము అన్ని కూడా సమస్తమైన విషయాల్లో, చూడండి అక్కడ, మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము త్రాగుట లేదు, కట్టుకొనుట లేదు, చల్లుట లేదు. మేమందరం పాటిస్తున్నాం, అన్ని విషయాల్లో మేము పాటిస్తున్నాం. ఏదో ఒకటి మనకు నచ్చింది పాటించి, నచ్చంది ఇబ్బందికరమైంది మనం పాటించకుండా మేము లేము. అలాగే లేము మేము. అసలు ఇర్మియాతో మాట్లాడుతున్నారు, మందిరంలో కూర్చోబెట్టారు వీళ్ళు. రేఖాబీలు మనకొక సవాలు విసురుతా ఉన్నారు. రేఖాబీలు మన జీవితాల్లో ముందు నిలబడి ఇలాగ మీరు బ్రతకగలరా అన్నట్లుగా మనకి ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయారు. రేఖాబీలు చెప్తున్న మాట ఏంటంటే, మేము అన్ని విషయాలు ఏమేమి చెప్పారో అవన్నీ మేము పాటిస్తున్నాం. యెహోనాదాబు చెప్పిన తర్వాత ఆ తరమే, ఆ కుటుంబమే కాదు, వారి పిల్లలను పాటిస్తున్నాం, అన్ని విషయాలు పాటిస్తున్నాం. ఆయన ద్రాక్ష చెట్లు నాటొద్దన్నాడు, మేము నాటడం లేదు. ద్రాక్ష రసం త్రాగొద్దన్నాడు, మేము త్రాగడం లేదు. అంతేకాదు, ఇళ్ళు కట్టుకోవద్దన్నాడు. మీరు రెంటిళ్ళలో ఉన్నారనుకోండి, మీ పిల్లలు ఏమంటారంటే, ఎంతకాలం రెంటిల్లు అమ్మా, సొంత ఇల్లు కట్టుకుందాం. మీరు కూడా ఏమన్నారంటే యెహోనాదాబులాగా, అయ్యా ప్రభు రాకడొస్తే వెళ్ళిపోతాం, ఒక 70-80 లక్షలు పెట్టి ఎక్కడ కొనుక్కుందాం, రెంటింట్లో ఉందాం, ఉన్న పొలాన్ని రాకడొస్తే వెళ్ళిపోదాం అంటే మీ పిల్లలు అంగీకరిస్తారా? ఈ తరం పిచ్చి తరం, మీ అంతా మోడర్న్ జన్జీ అని
ఆల్ఫా బీటాలని, వీళ్ళకేం తెలుసులని. ఒకవేళ మీ కష్టార్జితంతో ఆ బిడ్డ డాక్టరో, యాక్టరో, లేకపోతే ఇంజనీరో, సాఫ్ట్వేర్ అయితే మీకు కూడా చెప్పండి, అవసరమైతే లోన్ పెట్టి ఒక ఇల్లు తీసేస్తాడు. తల్లిదండ్రులు వారు చెప్పింది వినాలి, పెద్దలు చెప్పింది వినాలి అన్న సంస్కృతి, ఆ సాంప్రదాయాలే మర్చిపోతున్నాం మనం. వాళ్ళు సొంతగా ఇల్లు కొనేసి, సొంతగా కారు కొనేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంటే ఆ మత్తులో మనం కూడా సంతోషించి, బిడ్డ కష్టపడ్డాడులేండి, ఏదో పాస్టర్ గారు మాకు చెప్పారు, పరదేశులుగా పరవాసులుగా మనం బ్రతుకుదాం, అన్నిటి మీద మనసు చంపుకొని, ధ్యాస చంపుకొని, నగలు చంపుకొని, ఇవన్నిటి మీద చంపుకొని, చీరలు మంచి కట్టుకోకుండా ఆత్మీయ విషయాల మీద పెట్టమన్నాడు పాస్టర్ గారు. మాకంటే చెల్లిద్ది కానివ్వండి, మా పిల్లలకి ఎక్కడ కుదిరిద్దులేండి అని తప్పించుకొని వాళ్ళని చిన్నగా పెట్టేసేస్తూ ఉంటాం. వీళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వారు కూడా పెద్దవారు అయిపోతున్నారు. రేఖాబీలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, నాన్న మన తాతయ్య యెహోనాదాబు ఈ మాటలు చెప్పాడనంటే ఎలా వీళ్ళు అంగీకరించారో వాటిని. గుడారాలలోనే బ్రతుకుతా ఉన్నారంట ఇన్ని సంవత్సరాలు. అసలు పొలాలు నాటడం లేదు ఇన్ని సంవత్సరాలు, విత్తనాలు విత్తడం లేదు ఇన్ని సంవత్సరాలు. వీటిల్లో నేను వాటి విషయాలుగా చెప్పడం లేదు, కానీ వీటిలో నాకు ఒక అర్థమైంది ఏంటంటే, స్థిరంగా ఈ లోకం శాశ్వతం అన్న మనసు చంపుకొని బ్రతుకుతున్నారు వీళ్ళు. ఇది శాశ్వతమైంది కాదు. ఇది ఆ పరలోకము, ఆ మరణము, మనం చనిపోతాం అనుకొని మనం ప్రయాణం చేస్తే చాలా విషయాల్లో సర్దుకుపోతుంటాం. మన ఆత్మీయ జీవితం చాలా ఉన్నతంగా మనకి తీర్చబడతా ఉంటుంది. ఒక్కొక్కసారి హాస్పిటల్కి వెళ్ళాలి, సంఘమంతటిని జనరల్ హాస్పిటల్ ఒక పూటంతా పెట్టేస్తే బాగుంటుంది అనిపించింది నాకు అప్పుడప్పుడు. మేము వేరే పాస్టర్ గారితో మాట్లాడితే, ఎందుకంటే అసలు అక్కడ పరిస్థితులు చూసి, ఆ శవాలు, ఆ డాక్టర్లు, ఆ ఇసిరేసి, ఆ గాయాలు ఇవన్నీ చూసినప్పుడు అరే మనిషి శాశ్వతం కాదనిపిస్తుంది. మనం అలా కాకుండా చాలా శాశ్వతమైన, ఇక్కడే పాతుకుపోతాం అన్నట్టు మనం ఉంటుంటాం. పరవాసులుగా వీళ్ళు బ్రతుకుతున్నారు, ప్రతి విషయాన్ని పాటిస్తున్నారంట వీళ్ళు. మీ సేవకుడు చెప్పినవి అన్ని పాటించడానికి ప్రయత్నం అన్నా చేసామా మనం ఇప్పుడు దాకా? మీ గృహంలో పురుషుడు కానీ స్త్రీ కానీ, ఈ ఆధ్యాత్మిక దైవికంగా మొదట పట్టబడిన వ్యక్తి మిగిలిన వాళ్ళకి చెబుతుంటే మనం వింటున్నావా? నీకు తెలియదులే పో అని అంటున్నాం. మీ సేవకుడు, మీ సేవకురాలు ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వాటిని మనం వినడానికి ఇష్టపడుతున్నావా? గడప దాటి బయటికి వెళ్ళి వీళ్ళు ఇవన్నీ చెప్తారులే, అవన్నీ అక్కడ కుదిరిద్దిలే, ఇప్పుడు కాదులే అని మీకు నచ్చిన వాటిలో వింటూ, మీకు నచ్చని వాటిలో వెనకడుగు వేస్తూ మనం ఉంటున్నావా? రేఖాబీలు మనకు సవాలు విసురుతూ ఉన్నారు. అన్ని విషయాల్లో మేము పాటిస్తున్నాం. మొదటిది, పరవాసుల మనస్తత్వాన్ని మేము కలిగి ఉన్నాం. మా పితరుడు చెప్పిన వాటిలో మేము అక్కడ కూడా మేము తప్పడల్లా. రెండోది, సమస్త విషయాల్లో మేము పాటిస్తున్నాం. మూడోది, అక్కడ చూద్దాం చూడండి. అతని మాటను బట్టి, యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో చదవండి, అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ, అబ్బా అసలు ఇది చదువుతా ఉంటే, మేము కానీ, మందిరంలో ఉన్న పురుషులు చెప్తున్నారు, మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ, ఎవ్వరము మేము కుటుంబంగా మేము ఒకే మాట మీద మేము ఉన్నాం. సంఘంగా మేము ఒకే మాట మీద మేము ఉన్నాం. మా దైవజనుడు చెబుతున్న మాట, వాక్యానుసారమైన మాట, దాని మీదే మేమున్నాం. అది నేనైనా, నా భార్య అయినా, నా కుమారుడైనా, నా కుమార్తె అయినా. ఎంతకాలం నుంచి ఉన్నారంటే వీళ్ళు? ఎంతకాలం చెప్పండి గట్టిగా? 300 సంవత్సరాలు. ఉండాల్సిన ప్రజలు తప్పిపోతా ఉంటే, ఎక్కడి నుంచో అద్దెకి తెచ్చుకొని దత్తత తీసుకున్నట్లుగా ఆ దేవుణ్ణి చూచి ఆకర్షింపబడి వాళ్లే వెంబడిస్తున్న వాళ్ళు, ఉండాల్సిన వాళ్ళు ఉండడం లేదు. అవసరం లేని వాళ్ళు, నాకు అనిపించింది బలాత్కారుల చేత దేవుని రాజ్యం పట్టబడుతుందంటే
మా దగ్గరే దేవుడు, మాకే దేవుడు అంటున్న వారు, మేమే నిబంధన ప్రజలు, మేమే దేవుని దగ్గర ఉన్న వాళ్ళు అన్న వాళ్ళు ఫెయిల్ అయిపోతా ఉన్నారు. అన్య జనులు దేవునికి ఆకర్షితులై అద్భుతమైనటువంటి భక్తిని వారు చేస్తూ ఉన్నారు. అలాంటి కోవలోకే మనం కూడా వస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం విగ్రహాల మధ్య ఉన్నటువంటి వారు, దేవుడు తెలియనటువంటి చీకట్లో ఉన్నటువంటి వారు, దేవుడు ఎరగనటువంటి ఆ యొక్క అంధకారంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళం. ఆయన మహాకృపలో ఆ వెలుగులోనికి తీసుకొని రాబడ్డాం, ఆ రక్షణలోనికి తీసుకొని రాబడ్డాం, ఆ పాప క్షమాపణలోనికి తీసుకొని రాబడ్డాం మనం. ప్రతి దేవుని సంగమా, ఇట్టి ఈ యొక్క వెలుగులోకి మనం తీసుకొని వచ్చినందుకు దేవుని గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం గట్టిగా. వాళ్ళు అంటున్నారు, కుటుంబాలుగా అన్ని విషయాలు చేయడమే కాదు, అందరం చేస్తున్నాం మేము అన్నారు. ఏమంటున్నారు? అన్ని విషయాలు చేయడమే కాదు, అందరము మేము. ఈ మాట ప్రతి కుటుంబం, క్రైస్తవ కుటుంబం అంటే ఎంత బాగుంటుందా అనిపించింది. సంఘంగా చూస్తే సంఘమంతా ఒకే మాట మీద ప్రార్థన చేద్దాం అనంటే అందరం ప్రార్థన చేద్దాం. దైవజనుడు, దైవజనురాలు మీకు ఇక్కడి నుంచి ఏదన్నా సూచనిస్తే వాక్యం చదవండి అనంటే వాక్యం చదవడానికి ఇష్టపడదాం. రీజన్ తీయొద్దు, మేము పెద్ద ఉద్యోగస్తులు, మాకు టైం ఉండలేదు, పనింది, మాకు టైం ఉండలేదు, ఇలాగా ఎన్నో కారణాలు వీళ్ళు చెప్పొచ్చు. ఒక తరం తర్వాత రెండో తరంలో మార్పులు జరుగుతాయి సహజంగా. మరి వీళ్ళు ఎన్ని తరాలు గడిచినా సరే ప్రభువు ఆశ్చర్యపడి వారిని తీసుకొని రా అన్నాడు. అందుకనే వారిని అంత గొప్పగా మధ్యలోకి తీసుకొని వచ్చాడు, సీన్లోకి దేవుడు వారిని. నెబుకద్నెజరు వారిని తరుముకుంటూ వస్తూ ఉంటే బయట గుడారాలు వేసుకొని వీళ్ళు యెరూషలేము కోటలోకి ప్రవేశించి లోపలుంటే ఇర్మియా వీళ్ళని తీసుకుని వచ్చి ఆ మందిరంలో పెట్టడం మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడే మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు వారు త్రాగకుండా ఉన్నందుకు దేవుడు మాట్లాడుతున్నాడు వారితోటి. 12వ వచనం, 14 చదువుదాం, టైం అయిపోతుంది. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే దేవుడు చెప్తున్న మాట, 300 సంవత్సరాలు ఒక్కళ్ళన్నా తప్పిపోయండి రా బ్రదర్ అని అంటే నేను చెప్పేది ఏముంది, నేను చెప్తే కుదరదు. అది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోనాదాబు త్రాగవద్దని చెప్పిన మాటలు స్థిరముగా ఉన్నాయి. ఒక మానవుడు వారి కుటుంబీకులకు ఇచ్చినటువంటి సూచనలు స్థిరంగా ఉన్నాయి. నేటి వరకు వారు విధేయులై ఉన్నారు. దేవుడు చెప్తున్న మాట. మనం ఈ మాటలు చెప్పలేం, దాన్ని ఒప్పుకోవడమే మనం. దేవుడు చెప్తున్న మాట, యెహోనాదాబు మాటలు స్థిరంగా ఉన్నాయి. నేను పెందల కడ లేచి మీతో మాట్లాడుతున్నాను, కానీ మీరు నా మాటలు వినడం లేదు. అసలు దేవుడు ఈ మాటలు చెప్పేటప్పుడు తలదించుకున్నట్లుగా నాకు అనిపించింది. ఒక మానవుడు వారి కుటుంబాలకు ఇచ్చినటువంటి సూచనలు, ఆజ్ఞలు వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. అరే, దావీదుకి నేను వాగ్దానం చేస్తే సొలొమోను తప్పిపోయాడు, సొలొమోనుకి వాగ్దానం చేస్తే యెహోరాము యెహోయాదు, రెండో రాజు పేరు ఏం పేరు, రెహబాము తప్పిపోయాడు, నాదాబు తప్పిపోయాడు, యెరోబాము పైన తప్పిపోయాడు. రాజులందరూ తప్పిపోతూనే ఉన్నారు. మొదటి తరమే తప్పిపోతా ఉంది. అసలు ఈయన దేవుడు చెప్తున్నాడు, అతని యొక్క మాటలు తరతరాలు స్థిరంగా ఉన్నాయి, నా మాటలు అయితే స్థిరంగా లేవు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ మందిరం మనం కట్టుబడి ఉన్నాం. ప్రతి వారం ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి యొక్క మూలాంశం ఏంటో తెలుసా? మనము వీటికి కట్టుబడి దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క పరిశుద్ధతలో మనం నిర్మాణం చేయబడ్డానికి, వీరిస్తున్న సాక్ష్యం మన జీవితాలు అంతిమంగా రావాలనేటువంటి ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలు, ఇంతమంది స్పీకర్స్ని ఖర్చు తీసుకొని వచ్చి
మీ ముందు పెడతా ఉన్నారు. ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి పెడతా ఉంది. ఏంటంటే ఇలాంటి సాక్ష్యం మన యొక్క సంఘంలో కూడా రావడానికి. ఆయన మాటలు స్థిరంగా ఉన్నాయి, నా మాటలు అయితే స్థిరంగా లేవు. నేను ఎంతోమందిని మీ దగ్గరకు పంపించాను, పెందల కడలేచి మీతో మాట్లాడుతూ ఉన్నాను, కానీ మీరు నా మాట వినడం లేదు. నేను ఆ యొక్క 16వ వచనం, రేకాబు కుమారుడైన యోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని వారు నెరవేర్చిరి గాని ప్రజలు నా మాట ప్రజలు నా మాట వెనకయున్నారు. రేకాబీలు ఎంతటి సాక్ష్యం తీసుకొచ్చారు చూడండి. అసలు యెహోనాదాబు వారి బిడ్డలకి, వారి వంశానికి, వారి కుటుంబాలకు చెప్పిన సూచనలు దేవుడు 300 సంవత్సరాల తర్వాత వీరితో మాట్లాడుతూ ఉంటే దేవుడు కూడా చెప్తున్నాడు, యెహోనాదాబుకి ఇచ్చిన మాట వీరు నిలబెట్టుకున్నారు, కానీ మీరు నా మాట వినే పరిస్థితే లేదు. ప్రియ దేవుని సంగమా, ఒకసారి మనం కూడా మన అప్లికేషన్ చేసుకుందాం దీన్ని. ఎంతమంది ఎన్ని వాక్యాలు మీకు చెప్తున్నారు, మీ గురించి ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, ఎంత కన్నీరు ఈ మందిరంలో ఖర్చబడతా ఉందో. ఈ ప్రార్థన టీమ్స్ అన్ని కుటుంబాల కోసం ప్రార్థన చేయబడతా ఉన్నాయి. చదవమని పిల్లలకు ఒకవేళ చెబితే తల్లిదండ్రులు 100 లాజిక్లు తీసేస్తాం ఈ రోజుల్లో. కష్టపడమని చెబితే రకరకాల ఆలోచనలు చెప్తాం. తల్లిదండ్రులు ఒక్కొక్కసారి భర్త త్రాగుబోతైనా సరే, నేను ఈ మాట చెప్పడానికి సాహసం చేస్తా ఉన్నా, భార్య నా భర్త మాట వినాలి అని వినడం మొదలు పెడితే ఆ భార్యకి అది ఆశీర్వాదం. ఎందుకనంటే దేవుడు భర్తకి లోబడి ఉండమన్న ఒక ఆజ్ఞని క్రిందకు వచ్చేస్తుంది. ఆ తల్లి కన్నీరు కావచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, కానీ అమ్మ అన్నం పెట్టు అన్నప్పుడు నువ్వు తాగుబోతు కదా పెట్టుకోపో అని మనసులో తాగుబోతు అనుకొని పెట్టుకోపో అని బైబిల్ తీసుకొని మందిరంకి వచ్చామనుకోండి, దేవుడు దాన్ని మెచ్చడు. ఒక ఆజ్ఞకు లోబడి నువ్వు ఉంటే ఎప్పటికైనా అది ఆశీర్వాదమే. ఒకరోజు వస్తుంది, ఆ భర్త మనసు తిరిగిపోయి దేవుడు అతన్ని పట్టుకొని ఇద్దరు కలిసి నిన్నే ఎక్కించుకొని బైక్ మీద ఈ మందిరానికి తీసుకొచ్చేటువంటి రోజు ఒకరోజు వస్తుంది. కానీ ఈలోపు మనం లోబడి ఉండాలి. పిల్లలుగా మీరు చదవటమే మీ పని, ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని చదవటమే. లక్ష్యాలు పెట్టుకోండి, ఉన్నతమైన ఉద్యోగాలు పెట్టుకోండి, ఒక కంపెనీని పెట్టాలని పెట్టుకోండి, బాగా చదవాలని పెట్టుకోండి, ఉద్యోగం కొట్టాలని పెట్టుకోండి. వారు చదవమన్నప్పుడు తల్లిదండ్రులు ఆ మాట విని చదవడమే, అదే మనకు ఆశీర్వాదంగా మనకు నిలబడిపోతుంది. మీ సేవకుడు మీకు ఇచ్చే సూచనలు, ప్రార్థనలో ఉండండి, వాక్యానుసారంగా బ్రతకదాం, మంచి సాక్ష్యాన్ని తీసుకొద్దామని చెబుతున్న సూచనలు, ఆ వాటికి లోబడి ఉంటే వాటి మనకి ఆశీర్వాదకరంగా మన జీవితాల్లో మనకు ఉంటాయి. ఒకవేళ వ్యక్తిగతంగా నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇంజనీరింగ్ అంతా కూడా నేను నష్టపరుచుకున్నా. అన్ని విషయాలు దాచిపెట్టినా సరే మా అమ్మగారికి తెలిసిపోయాయి. ప్రార్థన చేసి ఉత్తరం రాసేది, ఆ ఉత్తరంలో నేను తప్పానని రాసేది, నేను చెప్పకపోయినా. నేను ఇంటికి వచ్చిన తర్వాత పరీక్షలు రాసి, నువ్వు ఇంజనీర్లో మీ క్లాస్ అందరిలో నువ్వు చివరి వాడివని దేవుడు చూపిస్తున్నాడని చెప్పేది. అలా స్పష్టంగా మన గురించి అన్ని బయటకు వచ్చేసాయి. మోకాళ్ళ మీద తన జీవితం ఉండేది, కన్నీటితో తన జీవితం ఉండేది. సో మా అన్నీ కూడా రీల్స్ లాగా పడతా ఉండేవి అనుకుంటా. మరి ఎలా చెప్పేదో మాకు చెప్పేసేది బయటికి. అంత అయిపోయి నష్టం అయిపోయి నన్ను బయట వేసిన తర్వాత తను ఇక నేను అప్పుడు నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది, నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడి ఉండాలి. మా అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని వెళ్ళిపోయి అన్ని నష్టం జరిగిపోయింది నాకు. సబ్జెక్టులు, నా ఇంజనీరింగ్ యొక్క మార్క్ లిస్ట్ చూస్తే ఒకవేళ చెబితే, అన్ని విషయాలు చెబితే మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి ఆయన తప్పుబట్టి ఎంత గొప్పోడయ్యాడు, నువ్వేంది మమ్మల్ని అంటావు, తప్పుగా అంటారని నేను చాలా జాగ్రత్తగా భయపడి అన్ని విషయాలు చెప్పను. ఏది చెబితే ఏది ప్రాబ్లం అని చెప్పను నేను. ఒక చిన్న బుక్లెట్ ఉంటుంది నాకు, మార్క్ లిస్టులు ఒక్కొక్కటి నేను ఆబ్సెంట్ అయ్యి సినిమా హాల్కి వెళ్ళి చదవకుండా ఇన్ని కట్టుంది నాకు. 4 ఉండాలి 4 సంవత్సరాలకి, సుమారుగా 25 ఉంటాయి నాకు. టోటల్గా కొలాప్స్ అయిపోయింది నా లైఫ్. నేను మా అమ్మ కాళ్ళ దగ్గర కూర్చున్నా, ఏడుస్తూ ఉన్నా.
అన్ని విషయాలు చెప్పేసింది నా గురించి బయటికి. తలదించుకొని నువ్వేం చెబితే నేను అది చేస్తా. ఒకవేళ కూలి పనికి వెళ్ళమంటే నేను కూలి పనికి వెళ్తా. లేదు నువ్వు నాకు సంపాదనకు తోడుగా ఉండంటే ఏదైనా ఉద్యోగం చూడమంటే చూస్తా. ఏదో గుమస్తాను లేకపోతే ట్యూషన్లు చెప్పు అంటే నాకు ఇంజనీరింగ్ తప్పానంటే నా క్వాలిఫికేషన్ ఎంత చెప్పండి? ఇంటర్మీడియట్గా. ఇంజనీరింగ్ బ్రాకెట్లో తప్పానని రాయలేం కదా, ఇంటర్మీడియట్ లెక్కే నేను. మా అమ్మ మౌనంగా లేచి కొన్ని రోజులు తీసుకుంది, ప్రార్థన చేసినట్టుంది. నువ్వు మరలా నీ తప్పిన సబ్జెక్ట్స్ అన్ని పరీక్షలు రాయి అని అంది. నేను ఒకటే చెప్పా, నువ్వేది చెబితే చేస్తాను. కనీసం నేను నా పనికి మాలిన నా జీవితానికి, నేను తిరిగిన నా జీవితానికి, భ్రష్టు చేసుకున్న నా జీవితానికి తల్లి మాట విన్నాను అన్న ఒకటన్న ఉంటే బాగున్నాను అనుకున్నా. అంతే. నేను నా తల్లికి నేను లోబడ్డానని చెప్పుకొని చనిపోదామని అనుకున్నా. ఈ మాట దగ్గరన్న ఆమెమో నేను ప్రయోజకుడు కాలేదని దుఃఖపడతా ఉందా. కనీసం ఇక నుంచి నా మాట వింటాడు అని అనుకొని తను హ్యాపీగా ఉండాలని చెప్పి అంతే సరెండర్ అయిపోయా టోటల్గా. నువ్వు చదువు, నువ్వు రాయి అంది. కథని కట్ చేస్తే నేను పరీక్షలు రాసే టైంలో ఆమె ఉద్యోగం చేస్తున్న సెలవు పెట్టుకొని మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంకా రెండో అటెంప్ట్ చేయడానికి లేకుండా రాసినవి రాసినట్టుగా క్లియర్ అయిపోయినాయి. అదే ప్రయత్నంలో ఎంటెక్కి నేను గేట్ క్వాలిఫై అయిపోయాను. మళ్ళా లోపల ఉంటుందిగా పాత స్వభావం, నేను ఉద్యోగానికి ప్రయత్నం చేస్తానన్నా. లేదు, నీ ఇంజనీరింగ్ అంతా కూడా నువ్వు చక్కని యవ్వన కాలంలో నీవు కాలేజీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయలేదు, నీకింకా ఆ యొక్క అనుభవం రాలా, నువ్వు మరలా పీజీ చెయ్యనంది. ఒక నెల రోజులు కాస్త వాదనలు జరిగినాయి. ఆ పీజీ తర్వాత కూడా ఉద్యోగం ఏదో చేసేది, నేను ఇప్పుడే వెళ్తాననేవాడిని. అయినా సరే మరలా జ్ఞాపకం చేసుకున్నా, మా అమ్మ మాట నేను విందాం. ఆమె టీచరే కదా, నేను ఇంజనీర్ని కదా, నీకేం తెలుసులే. యెహోనాదాబు చెప్తా ఉంటుంటే ఆయన ఎప్పుడో 100 సంవత్సరాల కిందటి చెప్పి ఇప్పుడు చెప్తావేందమ్మా నువ్వు నాకు, ఇల్లు కట్టుకోకపోతే ఎట్టా, ఎండ వస్తుంది ఏసీలు వేసుకోకపోతే ఎట్టా అని అనుకోవచ్చు కదా. దేవర్ అబ్సల్యూట్ ఒబీడియన్స్. అసలుకి దాన్ని దేవుడు చూస్తాడు, ఆనర్ చేస్తాడు, గౌరవించడం చూస్తాడు, తల్లిదండ్రులకు లోబడ్డం చూస్తాడు, పితరులకు లోబడ్డం చూస్తాడు, సేవకుడికి సంఘం లోబడ్డం చూస్తుంది, కుటుంబాలుగా లోబడ్డం చూస్తాడు. ఆయనే దిగి ఆ కుటుంబం దగ్గరికి వస్తాడు, ఆయనే దిగి ఆ వ్యక్తి దగ్గరికి వస్తాడు. దేవుడే దిగి ఆ ప్రార్థన మోకాళ్ళలో, ఆ నల్లగా మోకాళ్ళు అవుతున్నటువంటి ఆ తల్లి దగ్గరికి దేవుడే దిగి వస్తాడు. యెహోనాబాదు కుటుంబీకులు రేఖాబీల దగ్గరికి దేవుడే దిగి వచ్చేసాడు. మీరు కథ దాన్ని ముగిస్తే నేను ఎంటెక్ సీట్ రావడం జరిగింది. ఎంటెక్లో నేను యూనివర్సిటీ ర్యాంకర్గా వచ్చేసాను. నా బీటెక్ వాళ్ళు ఎవరికి కూడా నేను ఇంకా పాస్ అవ్వలేదు అనుకుంటున్నారు. వాళ్ళు వీడు బయటకు రాలేడు, ఊబిలో ఉన్నాడు అనుకుంటున్నారు. దేవుని సంగమా, ఆమె చనిపోతూ చెప్పింది, నువ్వు గవర్నమెంట్లో ఉంటావు. ఇది నాకు దేవుడు చెప్పి, అంటే ఆమె చనిపోతాదని తెలియదు కానీ ప్రార్థనలో చెప్పింది, రే పెద్దోడా నువ్వు గవర్నమెంట్లో ఉంటావు, వాడైతే విదేశాలకు వెళ్తాడు. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు. ఆమె చనిపోయిన తర్వాత అవన్నీ కూడా కాలక్రమేణా జరగటం మొదలైంది. పిల్లలు కూడా యవనస్తులకి చాదస్తంగా అనిపించొచ్చాము. తల్లిదండ్రులు చెప్పేది, మీ పాస్టర్ గారు చెప్పేది మీకు చాదస్తంగా అనిపిస్తుందేమో. ఆయన ఏది చెప్తున్నాడో అది చేయండి అంతే. అదేమో ఆయన వాక్యంలో లేనిది చెప్పట్లేదు కదా. నేను ఈ మాట అందరి సంఘ కాపురుల దగ్గర చెప్పలేను, ఇది మీ సంఘంలో చెప్పగలుగుతున్నా. మిగిలిన వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం, స్వపేక్ష కోసం చెప్పే చాలా ఉన్నాయి. బట్ హియర్ ఐఎమ్ డేర్ టు సే దిస్, మీ సేవకురాలు ఏది చెప్తున్నారో అది చేయండి. పాట ఇతను పాడతాడు అంటే అందరు సంతోషంగా దాన్ని అంగీకరిద్దాం. నువ్వు ఈ పాత్ర అయ్యానంటే నాకు ఇవ్వలేదు పాస్టర్ గారు అని అనగబాకండి. మేము సమస్త విషయాల్లో మేము పాటిస్తున్నాం.
మేము అందరం పాటిస్తున్నాం, మేము మా భార్యలు మా కుమారులు మా కుమార్తెలు మేము ఒకే మాట మీద మేము ఉన్నాం. ఇర్మియా గారు, దేవుడు అన్నాడు అప్పుడు, ఇశ్రాయేలీయులతో ఈ మాట చెప్పు, వారి మాటలు స్థిరంగా తరతరాల్లో నిలబడ్డాయి, నా మాటలు అయితే నిలబడ్డం లేదని దేవుడు చెప్తా ఉంటే ఎంత సిగ్గు తల వంచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. నేను ముగిస్తాను, దీని మీద చాలా మాట్లాడొచ్చు, కానీ మీకు పరిచయం చేశాను ఈ సబ్జెక్ట్ని. రేకాబీయులు. దేవుడు ఆశ్చర్యపోయి చివరికి ఒక మాట అంటారు చూడండి 18 నుంచి. మరియు ఇర్మియా రేకాబీయులను చూచి ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞను విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, జాగ్రత్తగా ఆలకిద్దాం, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడు ఉండక మానడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు యెహోనాదాబు మాటలు వింటున్నారు కాబట్టి, నా మాటలు వింటున్నారు కాబట్టి అన్నాడు దేవుడు. మీరు మీ సేవకుని మాట వింటున్నారు కాబట్టి, పిల్లలుగా యవనస్తులుగా మీ తల్లిదండ్రుల మాట మీరు వింటున్నారు కాబట్టి, ఒక అన్న మాట తమ్ముళ్ళు వింటున్నారు కాబట్టి, ఒక అమ్మమ్మ మాట నాయనమ్మ మాట ఆ కుటుంబాలు వింటున్నారు కాబట్టి, మీరు యెహోనాదాబు మాట వింటున్నారు కాబట్టి నా సన్నిధిలో మీరు నిత్యం ఉంటారని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సన్నిధిలో మీరు ఉండకుండా మానరు. మీరు 100 మంది ఉన్నారా, 90 మంది తప్పిపోయిన 10 మందిని పెడతానన్నాడు. 95 తప్పిపోతే 5 నా దగ్గర ఉంటారన్నాడు. 99 తప్పిపోయిన ఒక్కడన్నా నా సన్నిధిలో నిత్యం మిమ్మల్ని నేను పెట్టుకుంటారన్నాడు. ఆ కుటుంబాన్ని పెరికి వేయడానికి ఇక ఎవరికి సాహసం లేదు, ఎవరు చేయడానికి. దేవుడు అన్నాడు, నా సన్నిధిలో మిమ్మల్ని నాటేస్తున్నాను అన్నాను. మనమేమనుకుంటామంటే ఇవన్నీ పరవాసి మనస్తత్వాన్ని తెచ్చుకుంటేనే మనం చేయగలం. ఇది శాశ్వతమైంది, ఇక్కడే ఉంటాం, మా ఆస్తులు ముఖ్యం, మా గోత్రాలు ముఖ్యం, మా యొక్క పేరు పరపతి ముఖ్యం అని మీరు కూర్చుంటే మీరు ఇవి చేయలేరు. అందుకనే మనం చక్కని పాట ఉంది, నేను పాడుతూ ముగిచ్చేస్తాను, అందరం కలిసి పాడుకుందాం. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిమి, పరవాసినినే జగమున్న ప్రభు. నేను ముగిస్తాను ఈ పాటతో, అందరం కలిసి పాడుకుందాం. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా అందరం కలిసి పాడదాం. బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా అంతయు. రాదా? అందరికి రాదా? ఓకే, మళ్ళీ పాడదాం. మీరు లోకమంతా నాదని కాకపోతే ఇంకెట్టున్నట్టుగా మీరు అసలు పాడడానికి ఇష్టపడలేదు అనుకుంటున్నా నేను. అందరం పరవాసినే జగమున ప్రభు పాటొచ్చా? మళ్ళీ పాడదాం. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, నా తర్వాత పాడండి. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా అంతయు మోసమేగా, వ్యర్థము సర్వము ఇలలో యేసు, వ్యర్థము సర్వము ఇలలో పరవాసినినే జగమున్న. అందరం కలిసి చప్పట్లు కూడా పాడదాం. నా ప్రభువా నడచుచున్నాను నిదారి, నా గురి నీవెన్న ప్రభువా, నా గురి నీవెన్న ప్రభువా, నీదరి చేరెదను నేను నీ
దరినే చేరేదన్. పరవాసులుగా మనం భావిస్తున్నప్పుడు మన ముందు పెట్టబడినటువంటి ఆజ్ఞలు పాటించడానికి మన శక్తి వస్తుంది. నేను ఇక్కడే 100 ఏళ్ళు బతుకుతా, నా కుటుంబం ఇక్కడే ఉండాలి అని అనుకున్నప్పుడు మనం దేవుని మహింపరచలేం. దేవుడు రేకాబీయులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నా సన్నిధిలో మిమ్మల్ని నేను, దావీదుకి ఇచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చింది. నా సన్నిధిలో నీ వంశములో ఉండే రాజు ఉండకుండా దావీదు అంతటి వాగ్దానాన్ని పొందేశాడంట. చిన్న ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ప్రభువా, యెహోనాదాబు సంతతి వలె మేము ఉండడానికి సహాయం దయచేయని అడుగుదాం. ప్రయత్నం చేద్దాం, ఆలోచిద్దాం. ఇంటికి వెళ్ళి ఒక్కొక్కటి పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఏదో అందరిలో చెప్పేసుకొని వెళ్ళటం కాకుండా భక్తిలో ఏమేం పాటించాలి, ఎలా ఉండాలి, కుటుంబంగా అందరూ అన్ని విషయాల్లో పాటించడానికి ఆలోచిద్దాం, తీర్మానం చేసుకుందాం. యెహోనాదాబు మాటలు స్థిరపడ్డాయి, దేవుని మాటలు స్థిరంగా లేవు. ఈరోజు దేవుని మాటలు స్థిరం చేసుకోవడానికి మన జీవితాలను కంకణం కట్టుకుందాం, మన నడువులు బిగిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక సవాలుతో కూడిన కుటుంబాలను మా ముందు పెట్టావు ప్రభువా. విశాఖపట్నంలో ఆ యొక్క కుటుంబాన్ని పరిచయం చేసి ఒక మాదిరిగా పెట్టావు ప్రభువా. ఈరోజు రేకాబీయులను మా ముందు పెట్టావు ప్రభువా. కొన్ని కుటుంబాలు సంఘంలో లేకపోలేదు నాయన, వారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటే వేదవాక్కుగా, నీ యొక్క వాక్యమే వారి జీవిత శ్వాసగా ఉంటున్న ఆ వ్యక్తులను బట్టి, కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అయా, ఈ వాక్యం విని మేం కూడా విధేయులం అవ్వాలి, మేం కూడా లోబడాలి, సేవకునికి లోబడాలి, సంఘానికి లోబడాలి, మా తల్లిదండ్రులకు లోబడాలి, మా పితరులకు లోబడాలి, మా పెద్దలకు లోబడాలి అని తీర్మానం చేస్తున్నటువంటి ఆయా బిడ్డలను మీరు తాకండి ప్రభు. ఒక్క తాటి మీద రేకాబీయులు ఎలాగున్నారు, ఈ సంఘాలు అలా కట్టబడ్డానికి సహాయం దయచేయి. ఒకే మాట మీద సంఘం నిలబడడానికి సహాయం దయచేయి. అది మాకు ఆశీర్వాదకరంగా, నీ సన్నిధిని పొందే విధంగా మాకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభు బలలో